హాయ్ అన్న. సినిమా ఏం చెప్తామన్నా, ఈ సినిమా మాత్రం ఇచ్చి పడేసి నాగార్జున సార్ నిజంగా చెప్తున్నా. ఆ సినిమాకి ఇష్ట క్యారెక్టర్ ఎలా చేయాలనుకుంటో, ఆ డైరెక్టర్ డిజైన్ ఎలా చేసిండో దాని తగ్గట్టు న్యాయం చేసిండో నాగార్జున సార్. చాలా బాగుంది సినిమా. అంటే ఆ లుంగి కట్టడం స్టైల్, పంచ కట్టడం స్టైల్ కానీ, అసలు ఎలివేషన్స్, ఆ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కానీ, ఆ మ్యూజిక్ కానీ నిజంగా చెప్తున్నా ఈ సంక్రాంతి పెద్ద బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు సినిమా. సినిమాలో ఇప్పుడు అల్లరి పాత్ర ఎలా ఉంది అంటే అల్లరి మనం చాలా సినిమాలు చూసినాం, కామెడీ చూసినాం, నవ్వుపిస్తాడు ప్రతి సినిమా. ఇలా మనకి ఎంత నవ్వుపిస్తాడు అల్లరి కూడా చనిపోయినప్పుడు మనకు అంత బాధాకరం ఏడు పని వస్తుంది. నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్కరు ఏడుగునే ఉండాలి ఆ సీన్ చనిపోయినప్పుడు అల్లరి నరేష్. ఆ క్యారెక్టర్ తగ్గట్టు చాలా బాగా ఈ సినిమాలో రెండు ప్లేయర్ నాగార్జున, అల్లరి నరేష్ ఇద్దరితో బాగా ఊపు వచ్చింది. థర్డ్ వచ్చి మన హీరోయిన్. అంటే ఇలా క్యారెక్టర్ తీసుకుంటే మనకు హీరోయిన్ చూస్తే మనకు మానటిలాగా గుర్తొస్తుంది. మన సావిత్రి మాట హీరోయిన్ ఎలా ఉందో ఆ హీరోయిన్ చూస్తే నాకు అలా అనిపిస్తుంది. ఆమె కూడా నెక్స్ట్ ఫ్యూచర్ ఉందనుకోవచ్చు. హీరో చేస్తుంది కదా, ఇప్పుడు ఇలా క్యారెక్టర్ చేసింది అంటే మైనస్ అయితే అంటే ఇందులో ఒక క్యారెక్టర్ తగ్గట్టు ఒక తమ్ముడు క్యారెక్టర్ లెక్క చేస్తాడు. ఆయన ఒక గెస్ట్ లేక వచ్చి పోయినట్టు ఉంటాడు. నాగార్జున వాళ్ళకి ఒక లవర్ కి కలిపేటట్టు ఉంటాడు. నాగార్జున ఒక పెద్ద దిక్కు ఉంటాడు అనమాట. వాళ్ళకి ఒక హెల్ప్ చేస్తాడు నాగార్జున. ఓకే, ఆయన పర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కిరవాణి మ్యూజిక్ ఎట్లా అనిపించింది? కిరవాణి కోసం ఏం చెప్తామని ఆల్రెడీ ఆస్కార్ వాడు ఆయన అంత పెద్ద కిరవాణి మ్యూజిక్ డైరెక్టర్. ఆయనకు మనం ఎంత చెప్పేంత స్థాయి మనం లేము. ఏ సినిమాకి మ్యూజిక్ ఇచ్చినా కూడా సినిమాకి ఎలా వెళ్ళాలో మ్యూజిక్ అలానే ఇస్తాడు. స్టోరీ ఎట్లా ఉందా? స్టోరీ డిఫరెంట్ ఉన్నది. మనకు చూసినా కూడా మనకు కొత్తగా అనిపిస్తుంది. ఒక డిఫరెంట్ ఆ లుక్ కానీ, ఆ నాగార్జున ఒక బీడ్ తాగడం కానీ, ఇంటర్వెల్స్ చైన్ గుంజడం, అది మాత్రం హైలైట్. అది మాత్రం సూపర్ ఉన్నది. అయితే విజయ్ ని అసలు డైరెక్షన్ చేయలేదు, కొరియోగ్రాఫర్ చేసింది. ఓకే, మరి డైరెక్షన్ కొత్తగా చేసింది కదా, డైరెక్షన్ పాస్ అయ్యారంటారా? ఎందుకు పాస్ కావాలన్నా మనం అలాంటి ఎంకరేజ్ చేయాలి. అంత మంచి సినిమా నాగార్జున పెట్టి సినిమా తీసి అంత మంచి సక్సెస్ఫుల్ చేసినంటే ఆయనకు ఫ్యూచర్ ఉంది కాబట్టి, నాగార్జున ఆయనకి ఛాయిస్ ఇచ్చింది కాబట్టి ఇలా అలాంటి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినాయి. స్టోరీలో కొత్తగా ఏమనిపించింది మీకు? కొత్తగా అంటే ఇప్పుడు అల్లనేష్ కొత్తగా తీసుకొని రాస్తాను తీసుకోండి, అల్లనే తీసుకొని వీళ్ళని పెట్టి కొత్తగా తీసే సినిమా. ఎట్లుంది హీరోయిన్ రొమాన్స్ ఎట్లుంది? హీరోయిన్ ఇట్లా ఎత్తుకొని వస్తుంది. ఆ సీన్ మాత్రం హైలైట్ ఉంది. మనం ఒక ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ భూమికి ఒక సీన్ ఎలా ఉంటుందో చూస్తుంటే వల్ల ఒక యూత్ కనెక్ట్ ఎట్లయితుందో, ఇలా నాగార్జున హీరోయిన్ చూసినప్పుడల్లా ఇక్కడ నీళ్ళు చెట్లు నీళ్ళు వస్తుంటాడు, మళ్ళీ హీరోయిన్ చూసుకోవడం, నాగార్జున చూడడం, ఆ సీన్ ప్రతి సీన్ మనకు చూడడం ఒక అట్రాక్ట్ కనిపిస్తుంది. కామెడీ ఉంది, ఒక యాక్షన్ ఉంది, ప్రతి సీన్ ఎంజాయ్. సంక్రాంతి విన్నర్ ఎవరు అలా ఒకటే చెప్తున్నా. జై హనుమాన్ ఫస్ట్, సెకండ్ ప్లేస్ వచ్చి నా సామి రంగా, థర్డ్ ప్లేస్ వచ్చి విక్టరీ వెంకటేష్. సైండ్ కారం మాత్రం సల్లుకోవాలి అక్కడికి తీసుకొస్తారు. పోయిందంటారు చూసారా సినిమా? పోయిందంటే సినిమాలో దమ్ము లేదన్నా, స్టోరీ లేదు. త్రివిక్రమ్ అంటే ఒక అతడు సినిమా ఎంత ఎక్స్పెక్ట్ చేశారు అంటే ఇప్పుడు దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేశారు కదా, గుంటూరు గారు. దిల్ రాజు ప్రొడ్యూసర్ చేసిండు, అది పక్క పెట్టేసి ప్రొడ్యూసర్ ఎవరన్నా చేస్తారు చేసిండు ప్రొడ్యూసర్. ఇప్పుడు ఏంటంటే బయట ఉన్న టాక్ ఏంటంటే సినిమాలో స్టోరీ దమ్ము ఉంటే దిల్ రాజు కూడా ఏం చేయలేదు. స్టోరీ బాగుంటే ఆయన లాస్ట్ టైం కార్తికేయ 2 కూడా థియేటర్ లో సరిగ్గా ఇవ్వలేదు. సో అప్పుడు కూడా ఆయనది సినిమా ఒకటి ఇదే అయిపోయింది. ఇప్పుడు కూడా హనుమాన్ కి ఇవ్వలే. అది ఇప్పుడు గుంటూరు గారం కూడా పోయిందన్న. దాని మీద మీ ఒపీనియన్? అంటే ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఏంటంటే సినిమాలన్నీ ఒకసారి రావడం వల్ల అందరు చూడాలి. ఇప్పుడు అన్ని సినిమాలు ఫ్యాన్స్ చూడాలి కాబట్టి ఇప్పుడు దిల్ రాజు కూడా ఏం చేయలేకపోతారు. అందరు సినిమాలు ఆడాలనే కూడా ఆయన కూడా వేరే ఛాన్స్ ఇచ్చిండు. అంటే ఒకరికి ఛాన్స్ ఇస్తేనే కదా వేరే ఇప్పుడు నాగార్జున ఫ్యాన్స్ చూసారు, ఇప్పుడు వెంకటేష్ ఫ్యాన్స్ చూసారు. ఇప్పుడు తక్కువది అంటే రవితేజ సినిమా తప్పుకున్నాడు, ఎందుకు తప్పుకున్నాడు? వేరే కూడా ఛాన్స్ ఇవ్వని వాళ్ళు కూడా పక్క తప్పుకున్నారు. వెంకటేష్ సినిమా అంటే ఏం చెప్పుకున్నాడు, పాప కోసం ఉంది, ఒక తండ్రి ఒక కూతురు సెంటిమెంట్, అదొక ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమా. మొత్తానికి అయితే సంక్రాంతికి నాగార్జున సూపర్ హిట్ కొట్టారంట. 100% నాగార్జున ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్.